సో దయచేసి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే. నేను అడుగుతున్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్గా మాజీ ఒక ఎమ్మెల్యే కూడా మీరు కాలేదు, మొన్నే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రి అయినారు. మీరు మాట్లాడేటువంటి భాషలో ఏ ఒక్క % భాష అయినా నేను మాట్లాడానా? నేను విధానాల మీద మాట్లాడా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాను. నేనే డీజీపీతో ఉంటే, నేనే అధికారంలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తానన్నారు. ఆ 30,000 మంది అమ్మాయిలు 2 సంవత్సరాలు అవుతుంది, ఏమయ్యారో చెప్పలేదు. అది ప్రశ్నించడం నా తప్ప సార్? చెప్పండి. పోలవరంలో మెగా ఇండస్ట్రీస్కి కొన్ని వేల కోట్ల రూపాయల లంచం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆ మెగా ఇండస్ట్రీస్కి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లన్నీ ఇస్తున్నా అన్నారు. 2024 జూన్ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం అదే కంపెనీకి మళ్ళీ ప్రాజెక్టులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులు అప్పచెప్పింది. మరి దీన్నేమంటారు సార్? దీన్నేమంటారు చెప్పండి. మరి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి విమర్శ, ఇప్పుడు అదే కంపెనీకి మీరు రెన్యువల్ చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడటానికి లేదా? ఆదాని దగ్గర నుంచి 1,600 కోట్ల రూపాయలు లంచం తీసుకొని పోర్టు ట్రస్టులు మొత్తాన్ని ఆదానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు వచ్చి ఏం చేశారు? అదే పోర్టు ట్రస్టులు మళ్ళీ అతనికే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆదాని ఇండస్ట్రీస్కే మీరు ఇస్తున్నారు. మరి ఇది తప్పు కదా సార్? ఇది తప్పు కదా? దీన్ని అడిగితే మేము తప్ప? రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే ఆ ఆడపిల్ల దగ్గరికి ఎవరైనా చూడటానికి భయపడే విధంగా నేను చట్టాలు తయారు చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలోకి 24 నెలలు అయితే మీరు పరిపాలన వచ్చి ఎప్పటి వరకు రమారమి 32,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. మొన్నే నేను చదివి వినిపించిన, ఇప్పటికీ 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇప్పటికీ రమారమి 236 మంది మహిళలు మర్డర్ కమ్ రేపు జరిగింది. ఒక్క ఆడపిల్లను కూడా పరామర్శించలేదు మీరు అని అడిగితే తప్ప సార్? నేను అది తప్ప? బిఆర్ నాయుడు గారు సంబంధించి ఒక అమ్మాయిని కౌగిలించుకుంటూ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటే సనాతన ధర్మం కోసం ఒక లడ్డూలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు గలిసింది అని చెప్పేసి ఎవరో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే 2 నిమిషాలు కూడా రిపోర్టును కూడా చూడకుండా వచ్చి కనకదుర్గమ్మ మెట్లు గడికి కింద నుంచి కనకదుర్గమ్మ మెట్లు గడిగిన మీరు సనాతన డిక్లరేషన్ అని చెప్పి తిరుపతిలో వెళ్ళిపోయి కాలు మెట్లతోటి తిరుపతిలోకి వెళ్ళి కొన్ని వేల మందిని అక్కడ పోగేసి ఒక యాత్ర చేసి కొన్ని వేల మందితోటి ఒక మీటింగ్ పెట్టినటువంటి సనాతన డిక్లరేషన్ అన్అపాలజెటిక్ సనాతని అని మీరు డిక్లరేషన్ తీసుకున్నటువంటి మీరు ఈరోజు కళంకితమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడ టీటీడీలో కూర్చొని ఒక మహిళ నాకు అన్యాయం చేశాడని ఉత్తరం రాసినా కూడా స్పందించకుండా, అతను దొరికినప్పటికీ కూడా కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయకుండా, కనీసం మాట్లాడుకోకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రకటన చేయకుండా ముందుకు సాగుతుంటే ప్రశ్నించొద్దా సార్? ప్రశ్నించొద్దా లేదా? లేదండి, ప్రశ్నించొద్దు. ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. ప్రశ్నించే హక్కు మా జనసేనకు మాత్రమే ఉంటుంది. ప్రశ్నించడం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. పాలకపక్షంకి వచ్చిన తర్వాత ఎవడు ప్రశ్నించినా వాడిని మోకాల మీద కూర్చోబెట్టి చెప్పులు ఎరక్కొడతామని మీరు అన్నారా? అలాగే ఒక జీవో ఇష్యూ చేయండి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, నేను ప్రజలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో, జేబీఎం పార్టీ కార్యకర్తలో, సిపిఐఓ సిపిఎంఓ మీరు తప్పులు చేస్తే, మీరు అమ్మాయిలతో దొరికితే, మీరు మెసేజ్లు పెడితేనే వీడియోలు చూపిస్తాం, అది పెడితేనే డిబేట్లు పెడతాం, అవి చూపిస్తేనే కేసులు కడతాం. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ అమ్మాయిలతో తిరిగినా, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టినా, అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసినా, అమ్మాయిలను తీసుకొని లాడ్జీ తీసుకున్నా ఏ విధమైనటువంటి కేసులు కట్టొద్దని డీజీపీకి ఒక ఆర్డర్లు ఇవ్వండి సార్ జీవో ద్వారా. ఇంకెవరు మాట్లాడుకుంటూ ఉంటారు? అలాంటి ఏం చేసినా కూడా మా పార్టీలో, మా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలసీ డెసిషన్, ఇది మా పాలసీ డెసిషన్. ఎవడు కేసులు పెట్టడానికి లేదు, ఎవడు అడగటానికి లేదు, ఎవడు ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు అని చెప్పి కోర్టుకు కూడా తెలియ ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి సార్, శుభ్రంగా సరిపోద్ది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అమ్మాయిలను రేపు చేసిన, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టిన ఎమ్మెల్యేలు కానీ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కారుల్లో రేపు చేసిన,
అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి లాడ్జ్లో రేప్ చేసినా, అమ్మాయిల్ని రోడ్ల మీద పడి రేప్ చేసినా, అమ్మాయిల్ని వేధించినా, ఏం చేసినా వీళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కేసులు కట్టద్దు. ఒకవేళ కేసులు కట్టినా కూడా ఏ మీడియాలో దీన్ని ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకోండి సార్ కోర్టు నుంచి. కోర్టులు కూడా మీకు ఫేవర్గానే ఉన్నాయి కదా, ఇబ్బంది లేకుండా పోద్ది. అసలు మాకు ఈ ప్రెస్ మీట్లు గోలేంది, ఈ కోర్టులు గోలేంది, ఎవరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్న, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్న, మేము మా ఉద్యోగాలు మా ప్రజలు చేసుకుంటాం. ఒక జీవో తీసుకురామని కోరుకుంటున్నాను నేను. శుభ్రమైన పని. ఈ ఒక్క జీవో తీసుకొచ్చారు అంటే కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున కూటమి ప్రభుత్వం ఇంకొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో పోతుంది అనగా మళ్ళీ రద్దు చేసేసుకోండి. మళ్ళీ లేనిపోయింది. రాబోయే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి రద్దు చేసేసుకున్నాను. మళ్ళీ మీరు రేపు 2029 15 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి 15 సంవత్సరాలు ఈ నాన్ స్టాప్గా ఈ జీవోలు ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు అంటే ప్రశ్నించటం అనేది, తిట్టడం అనేది, కొయ్యటం అనేది, రంకెలేయటం అనేది, అబద్ధాలు చెప్పటం అనేది, ప్రజలను మోసగించటం అనేది జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సొత్తు అని మీరు చెప్పండి. తప్పే ఉంది? ఇది మాకున్న హక్కు అబ్బాయి, మీరు ఎవడు మాట్లాడడానికి లేదు. రాజకీయం తెలియదు అనుకున్నారా మీరు? క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకో. బలమైన సిద్ధాంతాలు పడకల్లారని గుర్తుపెట్టుకో. సైనా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలుకిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. నేను ఇది జనసేన వాళ్ళని అడిగితే ఇవి కోపంతో ఉన్న మాటలు కాదంట, బాధతో అన్న మాటలంట. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్యాకేజ్ స్టార్ అంటుంటే బాధతోటి తట్టుకోలేక ఆ బాధతో అన్న మాటలను అర్థం చేసుకోవాలి సార్ ప్రజలు కూడా. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా రోడ్ల మీదకి రంటరా, ఒక్కొక్కటి తలలకు తీసేస్తాను తలలంటే బాధతో అన్న మాటల. అది మేము అర్థం చేసుకోవాలా? ఆయన ప్యాకేజ్ స్టార్ అంటే మేము అర్థం చేసుకోవాలా? మేము మాత్రం ప్యాకేజీలు తీసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మీరంటే మాత్రం మీరు అన్న మాటలకి మేము ముడుక్కొని కూర్చొని అయ్యో నిజమేనా వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం ఒప్పుకోవాలి. మొన్న అంటున్నాడు ఆయన అసెంబ్లీలో, లడ్డూలో పందికోవ కలిసిందన్నాను, ఎద్దుకోవ కలిసిందన్నాను, ఒప్పేసుకున్నట్టు అసలు ఇబ్బంది ఉండేది కాదు, ఇంత చర్చే ఉండేది కాదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకంతే కదా, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ వాళ్ళ ఈ విలన్ అన్నట్టు మా 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 బావ రాజ్యం రామరాజ్యం, మర్డర్లు చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేపులు చేస్తే అడిగేవాళ్ళు లేడు. సో కాబట్టి రామరాజ్యం. అలాగే మీది కూడా. బిఆర్ నాయుడు గారు ఏదైనా చేసినా, ఎవరినైనా మహిళను మోసం చేసినా మాట్లాడేది లేదు. ఎవడో ఒకడో తలక మసినోడిలో ఒక కంప్లైంట్ పెడతాడు. ఆ కంప్లైంట్ మీద 4-5 నెలల పాటు ఏం యాక్షన్ ఉండదు. ఒక 10 రోజులు పోయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. కాబట్టి ప్రజలు మర్చిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా సార్ మీరు అనుకుంటున్నారేమో ప్రజలు మర్చిపోతారని. పవన్ కళ్యాణ్ మర్చిపోయినంత ఈజీగా, చంద్రబాబు నాయుడు మర్చిపోయినంత ఈజీగా ప్రజలు మర్చిపోరు సార్. ఇంటర్నెట్ మర్చిపోదు, సోషల్ మీడియా మర్చిపోదు. పాపం 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు. 13 సంవత్సరాల లోపు వాళ్ళకి బ్యాన్ చేసి సోషల్ మీడియాలో ఇలాంటివి ఏమీ రాకుండా చూడాలని చూస్తున్నటువంటి ప్రయత్నం మన ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకున్నారంటే ఏంది అంటే, బిఆర్ నాయుడు ఇంక 7 నెలల్లో వీడు దిగిపోతాడు కదా, అనవసరంగా ఇప్పుడు ఆయన్ని టెర్మినేట్ చేయటం, అసలే ఆయన మీడియాలో ఉన్నాడు, మనకెందుకు తలకాయ నొప్పి, 7 నెలల తర్వాత ఎక్స్టెండ్ చేయకుండా ఉంటే సరిపోద్దులే అని అనుకున్నారంట. ఇదా దీనికి సొల్యూషను? నేను అడుగుతున్నా, ఎక్కడ బిఆర్ నాయుడు ఉన్నారో బయటికి రావాల్సిందే. బిఆర్ నాయుడు మీద మీరు ఏ ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో ఎంక్వైరీ జరగాల్సిందే. బిఆర్ నాయుడిని అపాయింట్ చేసినటువంటి పోస్టు అత్యంత పవిత్రమైనటువంటి పోస్టు. ఆ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన సచ్చీలుడా, ఆయన మీద వచ్చిన అపవాదు కరెక్టా కాదా అని
ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ మినిస్టర్ బాధ్యత ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టీటీడీ స్వయం ప్రతిపత్తి కాబట్టి అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆయన అపాయింట్ చేసింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో సనాతన ధర్మాధికారిగా ఆయన ఒక డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాగా సనాతన ధర్మాధికారి డిపార్ట్మెంటు మినిస్ట్రీకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పి తీరాలి. దీనికి రాష్ట్ర ప్రజలకి భక్తులకి ఒక క్లారిటీ ఇవ్వకుండా రేపొద్దున టీటీడీ చైర్మన్ గారు నైవేద్యం పెట్టినా శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినా రాష్ట్ర ప్రజలు ఒక అవహేవ్య ఒక వేహ భావంతో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తిరుమల పవిత్రతకి మంచిది కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, మీ ప్రభుత్వానికి అంతకంటే మంచిది కాదు అన్న విషయాన్ని మాత్రం మీరు గమనించమని కోరుతున్నాను.